ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈ వార ఫలితాల్లో ముఖ్యంగా 15వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే వృషభ రాశిలో గురువు ఉన్నాడు. అదేవిధంగా మనకి కన్యారాశిలో రవి కేతువులు ఉంటూ 10వ తేదీ నుంచి బుధుడు తులారాశిలోకి, తులారాశిలో ఉన్నటువంటి శుక్రుడు 13వ తేదీ నుంచి వృశ్చికంలోకి, మరియు ఈ వారము ఈ యొక్క చంద్రుడి యొక్క సంచారం కుంభరాశి వరకు సంచరిస్తుంది చూసుకున్నట్లయితే. అదేవిధంగా కుంభంలో శని వక్రించున్నాడు, మరియు మనకి మీన రాశిలో రాహు యొక్క సంచారము, మిథునంలో కుజుడు యొక్క సంచారం జరుగుతుంది. ఆల్మోస్ట్ 20 డిగ్రీల్లో ఉన్నారు. నవగ్రహాలని, అందులో 2 ఛాయాగ్రహాలు, మిగతా గ్రహాలు ఏవైతే ఉన్నాయో వీటి యొక్క ఫలితాలు ద్వాదశ లగ్నాల మీద, లగ్నాలు తెలియని వారికి రాశి మీద ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి, ఏ విషయాల పట్ల మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి, ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఈ యొక్క పక్ష ఫలితాల గురించి మనం తెలుసుకుందాం. సింహలగ్నము, సింహరాశి. సింహం వారి కనుక చూసుకున్నట్లయితే రాశ్యాధిపతి అయినటువంటి రవి కేతుతో కలిసి ఉన్నాడు. ఎప్పుడైతే రాశ్యాధిపతి రవి కేతుతో ఉన్నాడో మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఈ రవికేతువులు ఎప్పుడైతే 2వ స్థానంలో ఉన్నాయో ఇది ముఖ్యంగా సింహం వారు ఫైనాన్షియల్ మ్యాటర్స్ సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉండాలని చూపిస్తుంది. అందులోని 14, 15 అంటే ఈ పక్షం ఎండింగ్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో 14, 15 తేదీల్లో అధిక లాభాలు వస్తాయనే వరకు అప్పులు ఇవ్వడం ఇట్లాంటివి మాత్రం దయచేసి చేయకండి. అందులోని ప్రధానంగా మీ రాశ్యాధిపతి 2వ స్థానంలో ఉన్నాడు కేతువుతో. ఇది చాలా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. మరియు అదేవిధంగా ఇక్కడ కొత్త పరిచయాలు, కొత్త 13వ తేదీ లోపల మీకు ఎవరైనా సరే పురుషుడికి కావచ్చు, స్త్రీకి కావచ్చు, స్త్రీ యొక్క పరిచయం అనేటువంటిది ఏర్పడినుంది అనేటువంటి చూపిస్తుంది. కొన్ని గతంలో ఏవైతే గొడవలు జరిగాయో, ఆర్గ్యుమెంట్స్ అయ్యాయో కొంచెం సామరస్యంగా మాట్లాడుకునేటువంటి సమయం నడుస్తుంది 13వ తేదీ లోపల. మరియు అదేవిధంగా సింహం వారికి ఏంటంటే కాస్త ఈ చతుర్థాధిపతి ఎప్పుడైతే శత్రుక్షేత్రంలో ఉన్నాడో కాస్త ప్రాపర్టీస్ అది తీసుకునేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. కాంపిటీషన్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కొంచెం అనుకూలంగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే కాస్త బాడీ పెయిన్స్, నొప్పులు లాంటివి వస్తూ ఉంటాయి. ఈ యొక్క విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. మరియు అదేవిధంగా స్త్రీ సంతానం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తుంటారో వాళ్ళకి అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. కాకపోతే కాస్త కాంపిటీషన్ అధికంగా ఉంటుంది. శత్రుత్వాలు, ఏదైనా ఒక మాట మాట్లాడితే కొంత శత్రుత్వాలు అనేటువంటివి పెరుగుతూ ఉంటాయి. మరియు అదేవిధంగా ఈ 7వ స్థానంలో ఉండేటువంటి శని యొక్క వక్రగతి వల్ల కూడా కాస్త సంబంధాల విషయంలో ఇది దగ్గర దాకా వెళ్ళి మీకు మనసు మారడం కానీ, అవతల వాళ్ళు కొన్ని విషయాలు మార్చుకోవడం కానీ చూపిస్తుంది. అదేవిధంగా టీచింగ్ లైన్స్లో ఉండేటువంటి వారు, బ్యాంకింగ్ సెక్టార్స్లో ఉండేటువంటి వారికి మార్పు అనేటువంటిది బలంగా చూపిస్తుంది ఉద్యోగరీత్యా. అదేవిధంగా ఈ ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి విషయంలో సింహరాశి వారు మాత్రం 14, 15 తేదీలు కాస్త చూసి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన దత్తాత్రేయుడి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. మనకి పక్షంలో పర్టికులర్గా మనకి అమ్మవారి నవరాత్రులు కూడా వస్తున్నాయి. అయితే ఈ అమ్మవారి నవరాత్రుల్లో మనకందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది. ఎవరైతే లలితా సహస్రనామాల్లో ఉన్నటువంటి నామాలలో ఎవరెవరు ఏ నామాన్ని జపిస్తే బాగుంటుంది అని చెప్పి చూసుకున్నట్లయితే చూడండి, మనందరికీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి సమస్యల్లో ప్రధానంగా ఫైనాన్షియల్ గ్రోత్ కావాలి అని అనుకుంటూ ఉంటాం. ఎందుకు జరుగుతుంది అసలు ఫైనాన్షియల్ గ్రోత్ ఎందుకు ఉండదు అంటే 2వ స్థానము భాగ్యస్థానం కానీ, 5వ స్థానం కానీ, లాభస్థానం కానీ, ప్రధానంగా 2వ స్థానం పాడైతే ఇబ్బంది ఉంటుంది. లేదా 2వ స్థానాన్ని వ్యతిరేకించే దశలు వచ్చినప్పుడు ఏం చేయాలి నవరాత్రుల్లో మొత్తము అంటే ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః, లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధనీయ నమః. లేదండి మాకు బాగా అప్పులు ఉన్నాయి, 6వ స్థానం పాడైందని అర్థం మీకు, లేదా బుధుడు పాడేయాడు. అలాంటప్పుడు మీరు రోజు 40 నిమిషాలు లేదా అరగంట, గంట ఉదయం సాయంత్రం వీలైతే 3 పూట్లు కూడా ఓం అపర్ణాయై నమః అని నామస్మరణ చేయండి. ఖచ్చితంగా అప్పులు తగ్గుతాయి. దాంతోపాటు ఈ నవరాత్రుల్లో మీరు చక్కగా బిల్వపత్రం తీసుకుని దాని మీద ఎర్ర చందనాన్ని రాసి అమ్మవారి దగ్గర పూజ చేయండి, అలా ఒక్కొక్కటి వేస్తూ. అలాగే మరొక విషయం ఏంటంటే మీకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, ప్రధానంగా ఈ సమయంలో మీరు ఓం
సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య చింత్య రూప కలికల్మషనాశినే నమః. 6వ స్థానం పాడైతే ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి. ఇంట్లో వాస్తుపరంగా కూడా వాయువ్య దోషం ఉన్నా లేకపోతే ఉత్తర ఈశాన్య దోషం ఉన్నా హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి. కాబట్టి చూసుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, చాలామందికి పనులు సగం ఆగిపోయిందండి. అబ్బా ఈ పని అయిపోయి ఉంటే నాకు బాగా డబ్బులు వచ్చేవి, 90% దగ్గర ఆగిపోయింది, ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటారు. అలాంటి సమయంలో మీరు చేయవలసింది ఏమిటంటే, ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయై నమః అనే నామస్మరణ రోజు ఒక 40 నిమిషాలు చేయండి. ముఖ్యంగా ఈ నవరాత్రుల్లో ఈ ఉదయం సాయంత్రం మధ్యాహ్నం 3 పూట్లు త్రిసంధ్యలు ఎందుకు చేస్తే ఇంకా మరింత చక్కటి ఫలితాలు ఉంటాయి. అలా కాదని నేను ఎక్కువగా ఎక్కడ పడితే అక్కడ తిరుగుతుంటాను అలా అనేవారు ఏంటంటే, మనసులో చేసుకోవచ్చు మీరు, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే అనుష్ఠానంగా కూర్చొని చేయడం అనేటువంటిది చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది. మరి కొంతమందికి ఏంటంటే, బిజినెస్ చేస్తున్నాము కానీ బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన దాంట్లో నాకు రాణించట్లేదు, ఏం చేయాలి అని అనుకునేటువంటి వారు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూ నా భజంగికాయే నమః చేసుకోండి. అన్ని విధాలు బాగుంటుంది. అదేవిధంగా కొంతమందికి వివాహం అవ్వదు. ఎందుకు అవ్వదు? 7వ స్థానం పాడవుతుంది. ఇందాక నేను బిజినెస్ గురించి మాట్లాడాను. బిజినెస్ ఎందుకు సక్సెస్ అవ్వదు అంటే 11th హౌస్ పాడవుతుంది. 11th హౌస్ బాగోకపోతే బిజినెస్ చేయలేకపోతుంటారు వాళ్ళు. బిజినెస్ చేసినా నష్టాలు వస్తూ ఉంటాయి. కానీ ఎవరికైతే 7వ స్థానం పాడైంది అనుకోండి, వివాహ సంబంధాలు కుదరవంత తొందరగా. అలాంటి వారు ఏం చేయాలి అన్నప్పుడు, ఇప్పుడు వివాహం అవ్వాలనుకునేటువంటి వారు ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందరాయై నమః అనే నామస్మరణ చేయండి. అలా కాదండి, వివాహం అయింది కానీ నాకు ఎక్కడా కూడా వివాహ జీవితంలో బాగోలేదు, ఎప్పుడు మా ఇద్దరి మధ్యన మనస్పర్ధలు వస్తున్నాయి, చిన్న మాటకు కూడా గొడవలు అవుతున్నాయి, ఏం చేయాలి అని అనుకుంటే కనుక మీరు చక్కగా ఇంకో నామం ఉంటుంది లలిత సహస్రనామాల్లో, ఓం శివకామేశ్వరాంకస్తా శివా స్వాధీన వల్లభాయై నమః. ఈ నామం చేసుకోండి. ఖచ్చితంగా ఆ యొక్క అమ్మవారు ఆ శివుణ్ణి ఎలా అయితే స్వాధీనం చేసుకుంటే ఆ యొక్క ఫలితం మీకు రావడం జరుగుతుంది. ఆ అమ్మవారిలాగా మీకు కూడా చక్కగా శివపార్వతుల్లాగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఈ నవరాత్రుల్లో గుర్తుపెట్టుకోండి, ముందు రోజే సామాగ్రి మొత్తం తెచ్చుకోవాలి. అలాగే ముందు రోజు మధ్యాహ్నం పూట నెయ్యితో కూడినటువంటి అన్నాన్ని మాత్రమే తినమని చెప్తుంది. ఆవు నెయ్యితో కూడినటువంటి అన్నాన్ని సాయంత్రం పూట టిఫిన్ చేసుకోవాలి. నెక్స్ట్ డే మొత్తం చక్కగా అలంకరించుకొని కలశం పెట్టుకునేటువంటి వాళ్ళు ఉన్నవాళ్ళు ఎటువంటి ఆటంకాలు వచ్చినా సరే కలశం తీయకూడదు, మరియు పురోహితుడిని పెట్టించుకొని చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ భక్తి ప్రధానం, ఆర్భాటాలకు పోయి అప్పులు చేసి చేయొద్దని చెప్తుంది శాస్త్రము. మరియు మరొక విషయం ఏంటంటే, మీరు పర్టికులర్గా ఈ యొక్క నవరాత్రులు చేసేటప్పుడు బ్రహ్మచర్యం పాటిస్తే మరింత మంచిది. ఎర్రటి వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది. ధ్వజం కూడా పెట్టుకుంటే పూజ గదిలో అమ్మవారి జెండాలా పెట్టుకుని దాని మీద అమ్మవారు ప్లస్ సింహం ఉన్నటువంటిది పెట్టుకున్నట్లయితే చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. మరియు దీంతోపాటు ఒక పీటలాగా ఏర్పాటు చేసుకుని దాని మీద వస్త్రం వేసి బియ్యాన్ని వేసి దాని మీద కలశం పెట్టండి. శ్రీచక్రం మరియు అమ్మవారి విగ్రహం పెట్టుకుని ఏ రోజుకి ఆ రోజు చీర మార్చుకోవచ్చు కూడా, దాన్ని మార్చాలి కూడా. చాలామంది ఏం చేస్తారంటే, పలానా దగ్గర ఏ రంగు చీర తెలిస్తేనే కానీ మనం మార్చలేము. అలాంటిది ఎక్కడా శాస్త్రంలో లేదు. మీ ఇష్టం వచ్చినటువంటి చీరను మీరు అమ్మవారికి సమర్పించుకోవచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే భక్తి ప్రధానము. కానీ ఈ నవరాత్రులు ఎవరైతే భక్తి శ్రద్ధలతో చేస్తారో వాళ్ళ యొక్క కర్మ తొలగడము, అనారోగ్య సూచనలు రాకపోవడము, వాళ్ళకి ఏదైతే సంకల్పం ఉంటుందో ఆ సంకల్పం నెరవేరడం అనేటువంటిది ఖచ్చితంగా 100% జరుగుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. మరియు చాలామంది నన్ను అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమిటంటే, ఈ నవరాత్రుల్లో మాకేదైనా మధ్యలో ఏదైనా ఆటంకం వస్తే ఆపాలంటే ఆపద్దు. సరే మీరు నవరాత్రులు చేయలేమనుకుంటున్నారు, 5 రాత్రులు చేసుకోవచ్చు అని చెప్పింది. లేదండి అలా కాదు అని అనుకున్నట్లయితే కనీసం మీరు అష్టమి, నవమి, దశమి కూడా చేసుకోవచ్చు. లేదా కొంతమంది 3 రోజులు చేస్తూ ఉంటారు, ఇంక వేరే రోజులు ఎంచుకొని ఏదైనా ఇబ్బంది ఉందనుకుంటే, లేదా ఆఖరి రోజైనా సరే చేయొచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. కాకపోతే కలశం ఏదైతే ఉంటుందో నవరాత్రులు పూజలు అయిన తర్వాత ఆ కలశాన్ని దానంగా ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. ఆ కలశంలో కొన్ని పత్రాలు కూడా వేసుకోవాలి. అది ఎటువంటి కలశమైనా దానం ఇవ్వాల్సింది కాదు. దానం ఇస్తేనే ఫలితం ఉంటుంది. అదేవిధంగా పూజకి ముందు సంకల్పం చెప్పుకొని చేసుకుంటేనే ఆ పూజకి ఫలితం ఉంటుంది. సో ఇవి చేయండి. అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. శ్రీమాత్రే నమః.